రోజు బాలెంత కూర వండుతున్నాను, బీరకాయ కూర. ఈ బీరకాయలని తొక్క గీసి శుభ్రం చేసి పెట్టానండి. ఆల్రెడీ ఇవి ఉప్పులో వేసి పిసికి పసరు తీసేయాలి. ఇవ్వండి అలా వచ్చిన నీళ్ళు ఇవి తగులు చూసారా, ఉప్పు వేసి పిసికితే నీళ్ళు అలా పసరు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వండడానికి కూర బాగుంటుంది. ఇవ్వండి 3 బీరకాయలండి, ఎల్లుల్లి గుడ్లు, కరివేపాకు, ఎండుమిరపకాయ. ఇదండి జీలకర్ర పౌడర్ అండి. దీన్ని ఎలా తయారు చేసామంటే జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేయించలేదు కానీ జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ వేయించి పొడి చేసిన పొడి అండి ఇది, బీరకాయ కూరలో వేయడానికి. జీలకర్ర, పసుపు. ఏ కూరకైనా పొరటాలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎల్లుల్లిగుడ్లు, రైస్ అయితే నేను వండి పెట్టానండి, ఇప్పుడే వాచాను. కరివేపాకు, గింజలు తీసి ఉంచుకున్న ఎండుమిరపకాయ, జీలకర్ర, శుభ్రం చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు, సాల్ట్ అండి, చిటికెడు పసుపు, జీలకర్ర పొడి అండి 2 స్పూన్లు వేసాను. చాలా బాగుంటాయండి. ఇగో ఇలా వస్తుంది కూర, బీరకాయ కూర. జీలకర్ర పొడి వేసి వండిన కూర అండి. ఇది చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.